గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1 పరీక్ష జరగనుంది. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఉదయం 9 గంటల 30 నిమిషాల్లోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. నేడు జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. ఏదైతే గందరగోళం తికమక మధ్య కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఎట్టకేళ్ళకు కూడా మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అయితే గ్రూప్ 2 ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి కూడా అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఏపీపీఎస్సీ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. దానిపైన కూడా ఏపీపీఎస్సీ కూడా కొన్ని కారణాల వల్ల అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ కావచ్చు, ఇతర అంటే అభ్యర్థులు ఎక్కువగా నష్టపోతారనే యాంగిల్లో కూడా ఆలోచించి చివరికి మటుకు ఖచ్చితంగా ఎగ్జామ్ జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 175 సెంటర్లో కూడా ఈ ఎగ్జామ్ జరుగుతుంది. గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఉదయం 10 నుంచి 12 వరకు ఒక పేపరు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు కూడా గ్రూప్ 2 పేపర్ ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే మటుకు అంటే మరి కాసేపట్లో అంటే 10 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమైన అరగంట ముందే అభ్యర్థులందరూ రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఏపీపీఎస్సీలో కూడా స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తం అభ్యర్థులు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి పరీక్షా కేంద్రాల వద్ద చేరుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 175 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 92,000 మంది అభ్యర్థులు కూడా ఈ గ్రూప్ 2 మెయిన్స్కు హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మటుకు ఈ పోస్టు మటుకు దాదాపు 925 పోస్టులు ఉన్నాయి. ఇందులో రెవెన్యూ, అలాగే ఎక్సైజ్ తదితర శాఖలకు సంబంధించి కూడా పోస్టులు ఉన్నాయి. అయితే ఒక్కొక్క పోస్టుకు చూసుకుంటే మటుకు దాదాపు 1,100 మంది ఒక పోస్టుకు పోటీ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 92,000 మంది ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారు. అయితే గందరగోళం మధ్య మటుకు ఎట్టకేలకు కూడా ఏపీపీఎస్సీ ఏదైతే ముందుగా నోటిఫికేషన్ జారీ చేస్తుందో ఆ నోటిఫికేషన్ ప్రకారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొత్తం కూడా ఈరోజు పరీక్ష జరగబోతుంది. మరి కాసేపట్టు కూడా ఈ పరీక్ష కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజయవాడలోని ఒక కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ అజరయ్య అనే ఒక సెంటర్లో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మనతో పాటు కూడా కొందరు గ్రూప్ 2 ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులు కూడా కొందరు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే నిన్నటి వరకు కూడా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందా లేదా ఒక సందిగ్ధత నెలకొంది. అంటే అభ్యర్థులు చాలామంది గందరగోళం పడ్డారు. ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఎట్టకేలకు కూడా మరి కాసేపట్లో ప్రారంభం అవుతుంది. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, మీరు ఎలా ఇబ్బంది అంటే సందిగ్ధం ఉంది, ఎలా టెన్షన్ పడ్డారు సార్? ఒకటండి, రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయొద్దు, మా రోస్టర్ మిస్టేక్స్ క్లియర్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని మొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే ఉద్యమించిన ఎగ్జామ్ ఇది. ఎగ్జామ్ ఆపండి అని చెప్పిన ఇంతవరకు ఎవరు ఇలా ఎగ్జామ్ ఆపండి కండక్ట్ చేయొద్దని ఎవరు అడగలేదు. ఈ రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయని మేము అభ్యర్థులందరూ హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. గౌరవ హైకోర్టు వారు కూడా తీర్పిచ్చారు. ఏమని అంటే ఎగ్జామ్ మీరు కండక్ట్ చేసుకోండి, కానీ ఎగ్జామ్లో వచ్చే ఫలితాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయి. రోస్టర్లో ఏమైనా మిస్టేక్స్ అయితే మాత్రం మళ్ళీ ప్రొసీజర్ మొదటి నుంచి మొదలు పెట్టవలసి ఉంటుందని గౌరవ హైకోర్టు తీర్పులో కూడా స్పష్టంగా ఉంది. ఇదే విషయాన్ని మేము ఒక 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులందరూ ఆందోళన చేశాము. కానీ గవర్నమెంట్ వారు కూడా దీనికి సానుకూలంగా తీసుకొని గవర్నమెంట్ వారు కూడా దీనికి ఏపీపీఎస్సీకి లేఖ రాశారు. అయినా మరి ఏపీపీఎస్సీ వారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామని మాకు బదిలిచ్చారు. ఏం జరిగినా కానీ రాష్ట్రంలో అయితే మిస్టేక్స్ ఉన్నమాట వాస్తవం. జార్ఖండ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జరిగినట్టు ఈ ఎగ్జామ్ ఇప్పటికైనా సంవత్సరం తర్వాత అయినా 3 నెలల్లోనైనా ఈ కొట్టివేసే ఎగ్జామ్ ఏంటంటే దీనికి. అందుకని గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులందరూ ఆందోళన చేస్తున్నారు, మా ఉద్యోగ భద్రత కావాలి అని చెప్పేసి. కానీ చివరికి మరి ఏం జరుగుతుందో మాకైతే తెలియదు. గవర్నమెంట్ వారు నిన్న సీఎం గారు కూడా చెప్పారు, లోకేష్ గారు కూడా మాకు అభయించారు. అంటే ఏపీపీఎస్సీ మటుకు నోటిఫికేషన్లో రోస్టర్ ఎలా ప్రస్తావించలేదు, దానికి అభ్యర్థులకి ఏం టెన్షన్ పడినక్కడని చెప్తుంది. లేదండి, ఏపీపీఎస్సీ వారికి గౌరవ అడ్వకేట్ జనరల్ గారు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. సో హైకోర్టులో కూడా వాదనలు జరిగాయి, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఈవెన్ గవర్నమెంట్లో కూడా తెలుసండి దీనికి రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయని. గవర్నమెంట్ వారు కూడా మిస్టేక్స్ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెడదాం అని చెప్పి నారా లోకేష్ గారు కూడా మాకు అధిరెన్స్ ఇచ్చారు. కానీ మరి ఏం జరిగిందో మాకైతే తెలియదండి. చివరికి నష్టపోతుంది మాత్రం అభ్యర్థులే. మరి ఏం జరుగుతుందో మా భవిష్యత్తు ఆగమగోచరంగా ఉంది. థ్యాంక్ యూ అండి.
మొత్తం చూసుకుంటే మటుకు అభ్యర్థులు మటుకు పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఇక్కడ హాజరవుతున్నారు. ఎగ్జామ్ కేంద్రం మొత్తం కూడా అంటే అరగంట ముందే రావాలని చెప్పేసి ఏదైతే చెప్పారో దాని ప్రకారం కూడా ఇక్కడ మొత్తం ఎత్తున పొద్దు నుంచి కూడా ఉదయం కూడా అంటే ఇక్కడ స్థానికులతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా అభ్యర్థులు పెద్ద ఎత్తున వచ్చారు. కొందరు హైదరాబాద్ నుంచి కూడా రాత్రి ఇక్కడికి బయలుదేరి ఇక్కడికి వచ్చారంటే ఎగ్జామ్ ఉంటుందా లేదా, పరీక్ష జరుగుతుందా లేదా అని ఒకవేళ టెన్షన్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదైతే ఎగ్జామ్ సెంటర్కి రావాలా, వచ్చినాక అప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే ఎరికి తిరిగి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కూడా చాలామంది కూడా సంవత్సరాల కొద్ది కూడా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. సివిల్ సర్వీసులు కావచ్చు, అలాగే ఈ పోటీ పరీక్షలకు అంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఒక తపంతో కూడా చాలామంది పేద మధ్యతరగతి వర్గాలు కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు హాస్టల్లో ఉంటూ నిద్రాహారాలు మాని కూడా ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ఎగ్జామ్ ఉంటుందా లేదా, ఎగ్జామ్ ఉండకపోతే ఎలా ఉండాలా, లేకపోతే ఉంటుందని చెప్పి ఒక టెన్షన్ పడ్డారు. అయితే ఎట్టకేలకు గ్రూప్ ఏపీఎస్సీ మటుకు ఖచ్చితంగా ఎగ్జామ్ పోస్ట్పోన్ కాదు, ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక స్పష్టత ఇవ్వడంతో రాత్రి మటుకు ఈ స్పష్టత గందరగోళానికి మాత్రం తెరపడిందని చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకుంటే ఈరోజు ఉదయం మరి కాసేపు అంటే 10 నుంచి 12 గ్రూప్ 1 పేపర్ ఉంటుంది. అలాగే పేపర్ 2 వచ్చేసి మధ్యాహ్నం 3 నుంచి 5:30 దాకా ఉంటుంది. అభ్యర్థులందరూ అరగంట ముందే రావాలని చెప్పి ఇప్పటికే ఏపీఎస్సీ స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే ఈ చుట్టుపక్కల అంటే పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా గుమ్మి కూడా ఉండగా పోలీసులు కూడా భద్రతా చర్యలు చేపట్టారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో కూడా అన్ని అంటే అభ్యర్థులకు కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు కూడా చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రకారం కూడా ఆయా రాష్ట్రంలో అందరూ జిల్లా కలెక్టర్లు కూడా అలాగే ఎస్పీలు కూడా మొత్తం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. అంటే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా తాగునీరు కావచ్చు, అలాగే విద్యుత్ సౌకర్యం కూడా అంతరాయం లేకుండా ఉండే విధంగా కూడా రాష్ట్ర సీఎస్ విజయానంద్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారం కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 కేంద్రాల్లో కూడా ఇప్పటికే గ్రూప్ 2 రాసే అభ్యర్థులంతా పరీక్షా కేంద్రాలకు వెళ్ళడం జరిగింది. కొందరు అభ్యర్థులు మటుకు ఇంకా ఇప్పుడు చేరుకుంటారు. అయితే 10 నిమిషాలు అంటే 9:45 లోపల మటుకు గేట్ లోపలికి అనుమతించని చెప్పేసి ఇప్పటికే ఏపీఎస్సీ స్పష్టం చేసేంతో పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా అభ్యర్థులందరూ ఇప్పటికే హాజరు కాబోతారు. అయితే మొత్తం చూసుకున్న మటుకు ఇది నెక్స్ట్ ఈ నెల 11వ తారీఖు మటుకు కోర్టులో మరోసారి విచారణ ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ మీద విచారణ ఉన్న నేపథ్యంలో మరి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో, ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాల్సింది. దాని తర్వాత మటుకు ఎగ్జామ్ అయిపోయాక కూడా కొందరు కోర్టుకు వెళ్ళే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అది మరి న్యాయపరంగా ఎలాంటి ఆదేశాలు వస్తే మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం చూసిన మటుకు రాష్ట్ర వ్యాప్తంగా మటుకు మరి కాసేపట్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.